వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 15 ఏప్రిల్ 2025న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వడదెబ్బ వల్ల మృతి చెందిన కుటుంబాలకి ఎంత పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది. 15 ఏప్రిల్ 2025న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వడదెబ్బ వల్ల మృతి చెందిన వారికి 4 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్లుగా వివరించడం జరిగింది లేక అందించడం జరిగింది. మరి ఇంతకు ముందు వడదెబ్బ వల్ల మృతి చెందిన కుటుంబాలకి ఆపద్ బంధు పథకం ద్వారా 50,000 వరకు మాత్రమే పరిహారాన్ని అందించేవారు. అంతకుముందు ఆపద్ బంధు పథకం ద్వారా 50,000 వరకు మాత్రమే అందించేవారు. మరి ఇప్పుడు 15 ఏప్రిల్ 2025న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వారు ఉత్తర్వులు జారీ చేస్తూ 4 లక్షలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని వడదెబ్బని రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వడదెబ్బల వల్ల జరిగే మృతిని రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రకటించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధికి ఏ ఏర్పాటు చేయనుంది? తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికరణ అభివృద్ధి చేయడానికి లేదా గ్రామాలలో పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు మరియు గ్రామ పంచాయతీలు లబ్ధి పొందవచ్చు అన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధిని ఏర్పాటు చేయనుంది. మరి ఏ పారిశ్రామిక అభివృద్ధి అంటే ఐలాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లోకల్ అథారిటీస్ ఈ ఐలాస్ ని ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పారిశ్రామిక పార్కులు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా మనకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, గ్రామ పంచాయతీల్లో మనకి లబ్ధి పొందవచ్చు అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్నారు. ఏంటి? ఐలాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లోకల్ అథారిటీస్ ని ఏర్పాటు చేయనున్నారు. థర్డ్, ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ గడువు ఎంతవరకు పొడిగించారు? ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ గడువు అనేది ఏపీకి సంబంధించి ఈ ఉపవర్గీకరణ కమిషన్ ని ఎంతవరకు పొడిగించారు అంటే May 10, 2025 వరకు పొడిగించడం జరిగింది. మరి ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ కి సంబంధించి ఏకసభ్య కమిషన్ ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ ఏకసభ్య కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏకసభ్య కమిషన్ ప్రకారం మనకి ఏప్రిల్ 10, 2025న ఈ ఎస్సీ ఉపవర్గీకరణకి సంబంధించి ఆమోదం లభించాలి. కానీ దీన్ని ఎప్పటి వరకు పొడిగించింది అంటే May 10, 2025 వరకు పొడిగించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉపవర్గీకరణ కమిషన్ కి సంబంధించి. ఫోర్త్, ఏప్రిల్ 15, 2025న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రముఖ ఐటీ సంస్థ విశాఖపట్నంలో ఎన్ని కోట్ల పెట్టుబడితో భారీ క్యాంపస్ ప్రాజెక్ట్ కి ఆమోదం లభించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విశాఖపట్నంలో ఎన్ని కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ ఆమోదం లభించింది అంటే
1370 కోట్లు 1370 కోట్ల ఆమోదం 1370 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్ట్కి ఆమోదం లభించింది. మరి ఈ ప్రాజెక్ట్ అనేది దేనికోసం అంటే 12,000 మందికి ఉపాధి కల్పించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ని ఎకరాలలో ఏర్పాటు చేశారు అంటే 22 ఎకరాలలో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నిర్మాణం జరగనుంది అని వెల్లడించడం జరిగింది. 5th క్వశ్చన్ 16th ఏప్రిల్ 2025న అమరావతి సచివాలయంలో జరిగిన కార్యక్రమాల్లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య సుస్థిర విధానాలపై అవగాహన ఒప్పంద ఉద్దేశం ఏంటి? 16th ఏప్రిల్ 2025న భారతదేశం మరియు శ్రీలంక మధ్య సుస్థిర విధానాల ఒప్పందం ఏంటి అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా స్థిరమైన వ్యవసాయ విధానాల అభివృద్ధి, సున్నిత వర్గాల రైతుల అవగాహన పెంచడం మరియు ఆహార భద్రతపై అవగాహన పెంచడం. ఈ మూడు కూడా పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఈ మూడు కూడా ఈ సుస్థిర విధానాలపై అవగాహన ఒప్పందం అని చెప్పుకోవచ్చు. 6th క్వశ్చన్ 16th ఏప్రిల్ 2025న పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన దాని ప్రకారం తెలుగు నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన ఎంతమందికి కందుకూరి పురస్కారాలు అందజేశారు అంటే కందుకూరి పురస్కారం ముందుగా ఏప్రిల్ 16, 2025 అనేది కందుకూరి వీరేశలింగం గారి 177వ జయంతి సందర్భంగా కందుకూరి వీరేశలింగం గారి 177వ జయంతి సందర్భంగా మనకి కందుకూరి పురస్కారాలు అందించడం జరిగింది. దీనిలో భాగంగా అంటే నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కందుకూరి పురస్కారాలు ఏప్రిల్ 16, 2025న ఇవ్వడం జరిగింది. మరి ఎంతమందికి ఇస్తున్నారు కందుకూరి పురస్కారాలు అంటే 110 మందికి కందుకూరి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మరి 110 మందిలో 107 మందికి 10,000 నగదు పురస్కారం మరియు కందుకూరి పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి మిగతా ముగ్గురికి 1,00,000 నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. 1,00,000 వరకు నగదు పురస్కారం ఒక ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మరి ఎవరా ముగ్గురు అంటే ఆరుద్యాల వెంకటేశ్వరరావు తెనాలికి చెందిన వ్యక్తి మరియు కందిమల్ల సాంబ శివరావు చిలుకలూరిపేట్ మరి గుర్రాల రవికృష్ణ నంద్యాల. ఈ ముగ్గురికి 1,00,000 వరకు నగదు పురస్కారం లభించింది. మిగతా 107 మందికి 10,000 నగదు మాత్రమే అందించడం జరిగింది. మరి ఏ ముగ్గురికి లభించింది అన్నప్పుడు ఆరుద్యాల వెంకటేశ్వరరావు, కందిమల్ల సాంబశివరావు, గుర్రాల రవికృష్ణకి ముగ్గురికి 1,00,000 వరకు నగదు పురస్కారం అందించడం జరిగింది. 7th క్వశ్చన్ భాషా సమ్మాన్ యువ పురస్కారం 2025లో ఎవరికి లభించింది? భాషా సమ్మాన్ యువ పురస్కారం అనేది డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ. ఈయన ఓఏకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్. మరి ఈయనకి ఈ పురస్కారాన్ని దేనిలో భాగంగా ఇచ్చారు అంటే భాషా పరిశోధన మరియు సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేసినందుకు గాను భాషా పరిశోధన
మరియు సాంస్కృతిక రంగంలో విశేష కృషిని చేసినందుకు గాను ఈయనకి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఓయూకి భాషా సమ్మాన్ యువ పురస్కారం 2025 లభించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిన్నారపు ఆదినారాయణకి. 8th క్వశ్చన్, మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమం విజనరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే దీనికి టిడి జనార్దన్ ఈయన ఒక మాజీ ఎమ్మెల్సీ. ఈయన మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఈ పుస్తకం అనేది దేనికోసం అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు యొక్క జీవిత చరిత్ర ఎవరు రచించారు? టిడి జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చు. 9th క్వశ్చన్, 2025 ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? 2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అనోరా అని చెప్పుకోవచ్చు. మరి ఈ అనోరా అనే చిత్రం లేదా ఈ అనోరా అనే చిత్రానికి మొత్తం 5 పురస్కారాలు రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి మొత్తంగా 5 పురస్కారాలు లభించాయి. దానిలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు ఎడిటింగ్ ఈ 5 విభాగాలకి సంబంధించి ఈ అనోరా చిత్రంలో 5 పురస్కారాలు ఒకే చిత్రానికి రావడం అనేది మనం విశేషంగా చెప్పుకోవచ్చు. 10th 2025 ఐరాస అంచనా ప్రకారం భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం భారత వృద్ధి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక ఆర్థిక వ్యవస్థలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని జీడిపి అంటాం. మరి ఐరాస అంచనా ప్రకారం భారత వృద్ధి రేటు ఎంతగా ఉంటుంది అని అంచనా వేసింది అంటే 6.5% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.